ఇది మీరు ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు ది ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Banks adopt the evergreening of loans to avoid classifying a loan as a non-performing asset. It is a process whereby a lender tries to revive a loan that is on the verge of default or in default by extending more loans to the same borrower. The process of evergreening of loans is a temporary fix for a bank. How many of the above statements are correct? సో మీ ఆన్సర్ ఏంటో మీరు పెట్టండి, చూద్దాం మీకు ఎంతవరకు తెలుసు. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అనే కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఇది ఆన్సర్ పెడతారు, లేకపోతే పెట్టలేరు. సో బేసిక్గా మనకి ఏం జరుగుతుందంటే, వెన్ ఎవర్ ఏ బ్యాంక్ గివ్స్ ఏ లోన్ టు ఏ కస్టమర్, కస్టమర్కి బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు కస్టమర్ ఏం చేయాలి? హ్యాస్ టు పే ఈఎంఐ పే చేయాలి. సో కొన్నిసార్లు తను ఈఎంఐ పే చేయకపోతే అండ్ ఇఫ్ ఈ డజంట్ పే ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ ఫర్ మోర్ దాన్ 90 డేస్ దాటిపోయినా అతని నుంచి ఏ పేమెంట్ రాకపోతే దట్ లోన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్పిఏ. ఆ లోన్ని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. ఇట్ విల్ బి కేటగరైజ్డ్ యాజ్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో బేసికల్గా బ్యాంక్ పరిభాషలో చాలా జాగ్రత్తగా వినండి. బ్యాంక్ పరిభాషలో మనకి ఒకవైపు లోన్స్, ఒకవైపు డిపాజిట్స్ ఉంటాయి కదా. డిపాజిట్స్ని బ్యాంక్స్ ఏమంటాయి తెలుసా? లయబిలిటీస్ అంటాయి. లయబిలిటీ అంటే మనం తిరిగి పే చేయాల్సింది, చెల్లించాల్సిందా అని లయబిలిటీ అంటాం. మరి లోన్స్ని ఏమంటారు? అసెట్స్ అని అంటాం. లోన్స్ ఆర్ కాల్డ్ అసెట్స్. అసెట్ అంటే ఆస్తి, ఆదాయాన్ని ఇచ్చేది ఆస్తి, మనం తిరిగి చెల్లించాల్సింది అప్పు లేదా లయబిలిటీ. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపాజిట్స్ అనేవి అప్పులు, అంటే ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటుంది డిపాజిట్స్ రూపంలో. ఆ ప్రతి ఒక్క రూపాయికి తిరిగి వడ్డీతో సహా తిరిగి బ్యాంక్ ఇవ్వాలి. కాబట్టి డిపాజిట్స్ అనేవి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లయబిలిటీస్. లోన్స్ అనేవి మనకు అప్పు, కానీ బ్యాంక్కి అది ఆస్తి. ఈ లోన్ ద్వారానే బ్యాంక్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. కాబట్టి లోన్స్ అనేవి బ్యాంక్కి అసెట్స్ అన్నమాట. ఈ అసెట్స్ వారికి రావాల్సిన పేమెంట్స్ రాలేదనుకోండి, అప్పుడు దే బికమ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. దానికి డెఫినేషన్ ఏంటి? 90 డేస్ దాటిపోతే, నీకు పేమెంట్ డ్యూ డేట్ వచ్చి 90 డేస్ అయినా సరే మనకి పేమెంట్ రాలేదనుకోండి, ఇట్ విల్ బి కేటగరైజ్డ్ యాజ్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. నాన్ పర్ఫార్మింగ్లో కూడా మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. బట్ ఎనీవే 90 డేస్ దాటిపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. అయితే వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ కేటగరైజింగ్ ఏ లోన్ యాజ్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్? ఒక లోన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా కేటగరైజ్ చేయడం వల్ల బ్యాంక్కి వచ్చిన ఇంప్లికేషన్ ఏంటి అంటే, whenever you categorize a loan as non-performing asset, banks will have to make something called provisioning. Banks provisioning అనేది చేయాలి. Provisioning అంటే అర్థం ఏంటంటే, కీపింగ్ aside a certain amount of your current profits in anticipation of future losses. ఎన్పిఏ అంటే అర్థం ఏంటి? ఈ అసెట్ నాన్ పర్ఫార్మింగ్ అయిపోయింది, దీని నుంచి రేపు పొద్దున్న ఆడ ఎగ్గొట్టచ్చు, మనకి లాస్ వచ్చే అవకాశం ఉంది. సో రేపు పొద్దున్న మనకు రాబోతున్న లాసెస్కి ఈరోజు మనకు వచ్చిన ప్రాఫిట్లో కొంత మొత్తాన్ని తీసి పక్కన పెట్టడాన్ని ప్రావిజనింగ్ అంటాం. అంటే యు ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఫ్యూచర్ లాసెస్ బై కీపింగ్ అసైడ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ యువర్ కరెంట్ ప్రాఫిట్. అంటే రేపు పొద్దున్న అది నిజంగా లాస్ అయినా మనకు ఆ రోజు ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఈరోజే మన ప్రాఫిట్లో కొంత డబ్బు దానికోసం పక్కన పెట్టేసాం కాబట్టి. అర్థమవుతుందా? ప్రావిజనింగ్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ అసైడ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ప్రాఫిట్స్ ఫర్ ఫ్యూచర్ లాస్. ఫ్యూచర్లో దీని ద్వారా జరగబోయే లాసెస్ని కవర్ చేయడం కోసం ఇప్పుడే కొంత పక్కన పెడుతున్నాం. ప్రావిజనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రజెంట్ బ్యాంక్స్ బయటికి చూపించే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. 2, వాళ్ళు లోనబుల్ అమౌంట్, అంటే వేరే వాళ్ళకి లోన్ ఇవ్వగలిగే అమౌంట్ అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రాఫిట్లో ఉన్న అమౌంట్ని వాళ్ళు లోన్ ఇవ్వచ్చు. మళ్ళీ ఈ అమౌంట్ పక్కన పెట్టేశారు, ప్రావిజన్ చేస్తారు. అండ్ దిస్ కెనాట్ బీ గివెన్ టు ఎనీ అదర్ బ్యాంక్స్. దాని మీద నీకు వడ్డీ రాదు, ప్లస్ ఈ అమౌంట్ పైన మనకి యూటిలిటీ లేకుండా అయిపోతుంది అనమాట. సో అందుకని బ్యాంక్స్ కొన్నిసార్లు ఏం చేస్తాయంటే, ఈ ప్రావిజన్ చేయాల్సి వస్తుంది, ఈ ఎన్పిఎస్ వల్ల మనకి ప్రాఫిట్ తక్కువగా చూపించాల్సి వస్తుంది అనే కారణాలతో బ్యాంక్స్ ఏం చేస్తాయి? దే రిసార్ట్ టు ఏ ప్రాక్టీస్ కాల్డ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అనే ప్రాక్టీస్ అవి టేకప్ చేస్తూ ఉంటాయి. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు ఒక బ్యాంక్ ఉంది.
ఒక బారోవర్కి, ఒక కస్టమర్కి లోన్ ఇచ్చింది. వాడు కట్టలేకపోతున్నాడు. చూస్తుంటే ఈ లోన్ ఏమో ఎన్పిఏగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ లోన్ ఎన్పిఏగా మారిపోయిందంటే బ్యాంకుకి తలనొప్పి. ఆర్బీఐ రెగ్యులేషన్స్ అన్నీ వస్తాయి, ప్రొవిజనింగ్ చేయాలి, ప్రాఫిట్లు తగ్గించుకొని చూపించాలి, ఈ రిస్కులన్నీ ఎందుకని చెప్పి ఈ బ్యాంక్ వాడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే ఆ కస్టమర్తో కొలాబరేట్ అయిపోయి, ఓకే, ఈరోజు లోన్ 1 నేను ఇచ్చాను, ఆ లోన్ 1 నువ్వు సరిగ్గా పే చేయలేకపోతున్నావు, ఇది ఆల్రెడీ ఎన్పిఏ అయిపోయింది లేదా ఎన్పిఏ అవ్వబోతుంది అనుకోండి. బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, అదే కస్టమర్కి ఇంకో లోన్ ఇచ్చేస్తాడు, ఇంకో లోన్ ఇస్తాడు, ఇంకో లోన్ ఇచ్చి ఈ లోన్ ద్వారా ఈ లోన్ పే చేయించేస్తాడు. ఈ లోన్ ద్వారా వచ్చిన డబ్బులతో ఈ లోన్ పే చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ బి ఎన్ ఎన్పిఏ. ఇది మరి ఎన్పిఏ అవ్వదు, ఎందుకంటే పే చేస్తారు కాబట్టి. మళ్ళీ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. సో ఈ లోన్ మళ్ళీ కొన్నాళ్ళ పాటు చేయకుండా వాయిదా వేసుకుంటూ వెళ్తారు. కొన్ని రోజులు అయ్యాక ఇది కూడా మళ్ళీ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మళ్ళీ లోన్ 3 ఇంకో లోన్ ఇస్తాడు. ఈ లోన్ ఇచ్చి ఆ లోన్ డబ్బులతో ఈ లోన్ పే చేయిస్తారు. మీకు అర్థమవుతుందా? ఒక లోను ఎడ్జ్ ఆఫ్ డిఫాల్ట్కి వెళ్ళిపోయిందంటే కొత్త లోన్ ఇవ్వడం, పాత లోన్ పేమెంట్ చేయించడం. అది ఎడ్జ్ ఆఫ్ డిఫాల్ట్కి వెళ్తుందంటే కొత్త లోన్ ఇవ్వడం, పాత లోన్ పేమెంట్ చేయడం. అది ఎడ్జ్ ఆఫ్ డిఫాల్ట్కి వెళ్తే కొత్త లోన్ ఇవ్వడం, పాత లోన్ పే చేయడం. సో దీన్ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే ఎవర్ గ్రీన్. అండ్ అలా లోన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎన్నాళ్ళు అవుతుంది? ఏదో రోజు ఎవరో ఒకరు ఐడెంటిఫై చేసి కనిపెట్టేంత వరకు. సో ఇది టెంపరీగా కస్టమర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, బ్యాంక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, కానీ ఇది పర్మనెంట్ సొల్యూషనా కాదు. కస్టమర్ నిజంగా ఎవరికైతే మనం లోన్ ఇచ్చామో వాళ్ళు పికప్ అయిపోయి వాళ్ళ డబ్బులతో వాళ్ళు లోన్ పే చేయగలిగితేనే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చినట్టు. లేకపోతే ఇది మీరు టెంపరీగా ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపించినట్టే కానీ ఇది ఎప్పటికీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు. ఈజ్ దట్ క్లియర్? హసన్, ఈశ్వర్, అర్థమైందా ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే ఏంటో? Would you like to answer now? ట్రై చేయండి, ఇప్పుడు మీరే ట్రై చేయండి. యా వినీత్, ట్రై ఆన్సరింగ్ ద క్వశ్చన్ నౌ. యా మనీషా. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా? అబ్సల్యూట్లీ కరెక్ట్. బ్యాంక్స్ అడాప్ట్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ టు అవాయిడ్ క్లాసిఫైయింగ్ ఏ లోన్ యాజ్ ఎన్పిఏ. ఎన్పిఏగా క్లాసిఫై చేస్తే ప్రొవిజనింగ్ చేయాలి. ప్రొవిజనింగ్ చేయాలని ఎందుకు తలనొప్పి అని చెప్పి ఎన్పిఏగా క్లాసిఫై చేయడానికి ఇష్టపడవు. అందుకని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అనే పాలసీకి బ్యాంక్స్ ఫాలో అవుతాయి. ఎవర్ గ్రీనింగ్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ వేర్ బై ఏ లెండర్ ట్రైస్ టు రివైవ్ ఏ లోన్ దట్ ఈస్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ డిఫాల్ట్ ఆర్ ఇన్ డిఫాల్ట్ బై ఎక్స్టెండింగ్ మోర్ లోన్స్ టు సేమ్ బ్యాంక్. ఇది కరెక్టే. ద ప్రాసెస్ ఆఫ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ ఇది టెంపరీ ఫిక్స్, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది మనకి? పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుందంటే ఆ బ్యాంక్ పికప్ అయితేనే. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అనేది మనకి టెంపరీ ఫిక్స్ మాత్రమే. సో ఎన్ని కరెక్ట్ అంటే ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్.